హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. హెల్తీ లడ్డు ఇది. నార్మల్గా మనము డ్రై ఫ్రూట్స్ మంచిది అనుకుంటూ ఉంటాం, వాటికంటే కూడా డబుల్ రేట్లు రాగి కూడా మన బాడీకి అంత మంచిది. సో ఈ విధంగా మనం లడ్డూస్ కనుక ప్రిపేర్ చేసేసుకొని రోజుకి ఒక్కటి చొప్పున తింటూ వచ్చినా సరే మనం చాలా స్ట్రాంగ్గా తయారవుతాం. ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో ఈజీ అండి. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల బాదం తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు. వీటి రెండింటిని మీడియం లేదా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఇవి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అలాగే మనకు ఫ్లేవర్ కూడా ఈ నట్స్ది ఎన్హాన్స్ అవుతుందండి. నెయ్యి వద్దనుకుంటే డ్రైగా అయినా వీటిని రోస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా వీటిని ఒక 70 to 80% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే వేపి పొట్టు తీసి పెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, 4 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, ఒక 3 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ల ఫ్లేక్ సీడ్స్ కలిపి రెండింటిని యాడ్ చేసుకుంటున్నానండి. వీటితో పాటు ఫైనల్గా ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కాసేపు ఇవి కూడా వేగిపోవాలి. మరో 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి. అన్నీ సమానంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం కాసేపు చల్లారనిచ్చి తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వీటిని మరీ ఎక్కువ పౌడర్ లాగా కాకుండా కొన్ని నట్స్ అలాగే ఉండే విధంగా కాస్త పప్పులు ఉన్నట్టు తెలిసేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్మూత్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని కాస్త పప్పులు మాత్రం ఇలాగా మిక్సీ జార్లోకి ఉంచుకుని ఇందులోకి 20 నుంచి 30 వరకు నేను డేట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక 15 డేట్స్ ప్లస్ మీకు ఎంత చక్కెర అయితే కావాలనుకుంటారో అంత షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లమైనా తీసుకోవచ్చు. ఇలా మనం పొడితో పాటు గ్రైండ్ చేసుకున్నట్లయితే చూడండి, డేట్స్ మిక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. కాస్త మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ముందుగా మనం పప్పులు అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నట్స్ అన్నిటిని, ఆ ప్లేట్లోకి దీన్ని కూడా మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి నేను ఒక 10 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుంటున్నానండి. కప్పు కొలతలో చెప్పాలంటే ఒక 1/2 కప్ వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం లో ఫ్లేమ్ పైనే చక్కగా రాగి పిండి అనేది కాస్త డ్రైగా అయిపోయి పొడి పొడిలాడాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రై అయిన తర్వాత రాగి పిండిలోని పచ్చివాసన అనేది లేకుండా స్మెల్ చూస్తేనే మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరిని తురిమి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పొడి పొడిగా గ్రైండ్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసి చక్కగా రాగి పిండిలోకి మెల్ట్ అయి కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి 1 నిమిషం మనం లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. పిండి అయితే మీకు ఎలా ఉండాలంటే చేత్తో పట్టి చూస్తే పొడి పొడిగా ఉండాలి, కలర్ కూడా లైట్గా చేంజ్ అవ్వాలి, మాడేలాగా అవ్వకూడదు. ఇప్పుడు ముందుగా మనము నట్స్ ప్లస్ డేట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి రాగి పిండి మరియు కొబ్బరి దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చేత్తోనే కాస్త గట్టిగా నలుపుతూ మిక్స్ చేసినట్లు డేట్స్ అనేది పొడి మొత్తంలోకి కలిసిపోవాలి. ఆ విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మనం కలుపుకునే టైంలోనే మీరు బెల్లం కానీ చక్కెర కనుక యాడ్ చేయాలనుకుంటే పొడి చేసి ఇలా కలుపుకునే స్టేజ్లోనే యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి గట్టిగా ఉన్నప్పుడు నెయ్యిని నేను ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. దాన్ని వేడిగా కరిగించి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు దీన్ని పిండిలోకి కలిసే విధంగా కాస్త నలుపుతూ గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం లడ్డూలాగా ఉంట పట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. మీరు బెల్లం కానీ చక్కెర కనుక యాడ్ చేసేటట్టుంటే నెయ్యి బాగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసి ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా, పిండి ఆటోమేటిక్గా గట్టిపడుతూ వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వీటిని గట్టిగా ఒత్తుకుంటూ రౌండ్గా ఇలా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. మీకు ఒకవేళ లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిండిలోకి
నెయ్యి కనుక బాగా అబ్జర్వ్ అయిపోయి పిండి గట్టి పడిపోయింది అనుకోండి, అంటే పొడి పొడిలాడుతూ వచ్చేసినట్టయితే మరి కాస్త నెయ్యిని వేడి చేసి యాడ్ చేసిన తర్వాత రౌండ్గా ఇలా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, చాలా చాలా ఈజీగా ఈ విధంగా మనం అన్ని లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాస్త పిండి మధ్యలో కనుక డ్రై అయినట్టయితే నేను ముందుగా చెప్పినట్టు ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసి కలిపేసుకోవడమే. ట్రై చేసి చూడండి. టేస్ట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.